కేమ్ ఆన్ స్టూడెంట్ వీసా కదా, అది జాబ్ వీసాకి ఎలా కన్వర్ట్ అవుతుంది? 1 year ఇస్తారు, తర్వాత 6 monthsకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆ 6 months ఎక్స్టెన్షన్కి యు ఆర్ వర్తీ ఇనఫ్ అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. యూనివర్సిటీ ఫ్రీ కదా, అప్లై చేసుకుని మీకు ఒకవేళ మాస్టర్స్ దొరికితే? లేదండి, లేదు. మాస్టర్స్ అయ్యాక ఎలా ఉంది లైఫ్, తర్వాత జాబ్ అంటూ అవన్నీ ఎన్ని రోజులు ఉంటుంది మీకు టైము జాబ్ అని చేస్తానికి? మా ఫ్రెండ్స్ నేను కలిపి ఇక్కడ సినిమాలు తీసుకోవడం, సినిమాలు వేయడం, ఇలాంటి పనులు చేసుకుంటే. మన తెలుగుయా? స్వీడన్లో పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి 4 years వర్క్ చేస్తే సరిపోతుంది. లాంగ్వేజ్ ఏం అక్కర్లేదు దానికి? ఇప్పటి వరకు అయితే అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక మంచి సెన్సేషన్ టాపిక్ నడుస్తుంది. స్వీడన్కి ఒక మంచి ఆపర్చునిటీ ఉందండి, జాబే రావక్కర్లేదు. ఇండియాలో గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ లీగల్లీ కంపెనీ అప్లై చేయగానే వీసా వచ్చేస్తుంది ఒకవేళ జాబ్ కంపెనీ తీసుకుందామని డిసైడ్ అయితే. కంపెనీ చేయాల్సిన వెరీ బేసిక్ థింగ్, ఆ జాబ్ని ఒక్కటి మన ఇండియా నుంచి అప్లై చేసే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు పార్ట్ టైం జాబులు చేసుకుంటా డబ్బులు వచ్చేస్తున్నాయి, యూనివర్సిటీ కూడా నడుస్తుంది, ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అంటే మీరు ఒక చిన్న సైడ్ లైన్లో పడతారు. సో ఆ టైంలో మాకు ఒకడు బలి వెలిగించాడు. తను మాస్టర్స్ కంప్లీట్ అవ్వకముందే తనకి ఇంటర్న్షిప్ వచ్చింది. నేను అక్కడ 3 months కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తే తను 1 monthలో కొట్టే అంత మంచి శాలరీతో ఇంటర్న్షిప్. మన ఎన్ఆర్ఐ కష్టాలు ఒక 2-3 చెప్పండి ఎలా ఉంటుందో. ఎన్ఆర్ఐ కష్టాలు ఏమో కూర్చుంటే చెప్పుకుంటానే ఉంటామండి. పొద్దున్న 6కి లెగిస్తాము మనము, ఇంక నాన్ స్టాప్ ఉంటుంది. వచ్చిన కొత్తలో కొంచెం నైస్గా ఉంటుందేమో, అక్కడికి ఇక్కడ తిరిగి పిల్లలు పుట్టక ముందు మస్తుగా టైం ఉంటుంది. ఇండియాలో నాకు తెలిసిన కొంతమంది దే హ్యావ్ బెటర్ లైఫ్ దేర్ ఆల్రెడీ, బట్ స్టిల్ వాళ్ళు బయటకు వద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని సర్వైవ్ అవ్వాలంటే కొన్ని మీకు నేనే కష్టపడిపోతున్నాను, అయ్యో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అని చెప్పి వాళ్ళ కాళ్ళు లో ఫీల్ అవుతారు. సో దే షుడ్ నెవర్ ఫీల్ లో, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. అండ్ బాబు మాకు ఇప్పుడు కష్టం, ఎందుకంటే మేము ఐటీ నుంచి ఏఐలోకి మూవ్ అవ్వాలంటే మేము అప్ స్కిల్ చేసుకోవాలి. మీరు ఏఐ ఆల్రెడీ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి